చాలాసార్లు మన ప్లాన్స్, మన ఐడియాస్, మన ఐడెంటిటీ, మన డ్రీమ్స్ అన్నీ మనం ఒక ప్లాన్ చేసుకుంటాం. కింద పడేం దేవుడు అంటాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభా పడేయడానికి రాలేదైనా నీ దగ్గరికి, దీన్ని నువ్వు పైకెత్తుతావని వచ్చాను ఆయన అంటాడు. ప్రభు ఏమంటున్నాడు? పడేసి. ఎందుకు విత్తనాలు పనులు తీసుకొని రావాల్సిన నీ ఆశీర్వాదము ఎందుకు అది మురిగిపోతుంది తెలుసా? విడిచిపెట్టడానికి ఇష్టం లేదా? ఎప్పుడైతే నీ మనసులో అది నాకు అది పోతే నేను తట్టుకోలేనని ఎన్ని రోజులు అయితే బాధపడుతుంటావో అది నిజంగానే పోతుంది. లేదు ప్రభా తీసేసుకొని చెప్పి విడిచిపెడితే నువ్వు వద్దన్నా పోదు. ప్రతి పిలుపులో బేసిక్ ఫండమెంటల్, దేవుడు పిలుపును ఆవిష్కృతం చేయకముందు ఫస్ట్ అడిగేది ఏం తెలుసా? నీకు ఏది విలువైందని భావిస్తున్నావు, ఏది నీ గుర్తింపు కారణమో, ఏది నీ ఐడెంటిటీనో, ఏది నీ సేఫ్టీనో, ఏది నీ సెక్యూరిటీనో, ఏది నీ డిఫెన్స్ మెకానిజమో, ఏది ఉంటే కొండంత అండంత ధైర్యం ఉంటుందో ఫస్ట్ దాన్ని తీసుకొని ఏం చేయాలి? కింద పడే. చాలా కష్టం. త్రో ఇట్ ఆన్ ద ఫ్లోర్. చాలా కష్టమైన పని ఇది. చాలాసార్లు మన జీవితంలో ఎప్పుడైతే కింద పారే అని అంటామో, ఎప్పుడైతే దాన్ని పారవేయడానికి ఇష్టపడతామో, ద నార్మల్ బికమ్స్ అబ్ నార్మల్, ద ఆర్డినరీ బికమ్స్ ఎక్స్ట్రాడినరీ, ద న్యాచురల్ బికమ్స్ సూపర్ న్యాచురల్. ఎప్పుడు కింద పడేస్తాం. ప్రభు అన్నాడు త్రో ఇట్ ఆఫ్, పడేయం. చాలాసార్లు మన ప్లాన్స్, మన ఐడియాస్, మన ఐడెంటిటీ, మన డ్రీమ్స్ అన్నీ మనం ఒక ప్లాన్ చేసుకుంటాం. కింద పడేం దేవుడు అంటాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభు పడేయడానికి రాలేదైనా నీ దగ్గరికి, దీన్ని నువ్వు పైకెత్తుతావని వచ్చాను ఆయన అంట. ప్రభు ఏమంటున్నాడు? త్రో ఇట్ ఆఫ్, పడేసి.